నమస్తే. 2024 సంవత్సరపు హార్దిక శుభాకాంక్షలు. మీకు నేను ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పాలి? మీకు నాకు మధ్యన ఉన్న ప్రత్యేక సంబంధం ఏంటి, అది నేను ఈ ఒక చిన్న కవిత తర్వాత మీకు తెలియజేస్తా. ఈ కవిత మిత్రులు, పరాయివారు కాదు, అనేక సామాజిక మాధ్యమ వేదికల్లో చదివి వినిపిస్తే చాలా సందర్భోచితంగా అనిపించి మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మీరు ఇదివరకు వినే ఉంటారు. ఇది ఆ కవిత. ఆహిస్తా చల్ జిందగీ అభీ కై కర్జ్ చుకానా బాకీ హై. ఆహిస్తా చల్ జిందగీ कुछ दर्द मिटाना बाकी है, कुछ फर्ज निभाना बाकी है. रफ्तार में तेरे चलने से कुछ रूठ गए, कुछ छूट गए. रूठों को मनाना अभी बाकी है, रोतों को हंसाना बाकी है. कुछ हसरतें अभी अधूरी है, कुछ काम भी अभी ज़रूरी है. आहिस्ता चल जिंदगी ख्वाहिशें जो जुट गई इस दिल में, उनको दफनाना अभी बाकी है. आहिस्ता चल जिंदगी कुछ रिश्ते बन के टूट गए, कुछ जुड़ते जुड़ते छूट गए. उन टूटे छूटे रिश्तों के जख्मों को मिटाना बाकी है. तो आगे चल मैं आता हूँ, क्या छोड़ के तुझे जी पाऊँगा. इंसानों पर हक है जिनका, उनको समझाना बाकी है. आहिस्ता चल जिंदगी अभी कई कर्ज चुकाना बाकी है. ఎంత గొప్పగా ఉంది కవిత. ఎవరు ఈ కవివరులు తెలియదు, కానీ వారికి నమస్సులు. ఇక ఇప్పుడు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు ఎందుకు తెలియజేయాలి? అసలు మీరు లేరు తెలియని వారు, లేదా కవి వరులు మనకు తెలియని వారు కాదు. దెర్ ఆర్ నో స్ట్రేంజర్స్ హియర్, ఓన్లీ ఫ్రెండ్స్ యూ హ్యావెంట్ యెట్ మెట్. ఈక్స్ చెప్పింది గుర్తొస్తుంది. ఇది ఎక్కడ కనిపించింది? ఇటీవల ఒక మారుమూల గ్రామంలో, అంటే అమెరికాలో మారుమూల గ్రామాలు పట్టణాలాగే ఉంటాయన్నమాట మీకు తెలుసు. అయినప్పటికీ మారుమూల గ్రామాల్లో ఉన్న ఒక రెస్టారెంట్లో ఇది రాసి ఉంది అక్కడ, ఈ అద్భుతమైన ఈట్స్ మాటలు. కనుక మనం ఇప్పటిదాకా కలుసుకోవడం తటస్థపడి ఉండదు, కానీ ఈ భూ ప్రపంచంలో అందరము మనవారమే, పరాయి వారెవరూ లేరు. ఇంకా మరి ప్రత్యేకించి మీరు నాకు సన్నిహితులు ఎందుకు అవుతున్నారు? మీకు తెలుసు, 20,000కు పైబడి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు. 10 లక్షల వ్యూస్. సరే, వేరే పెద్ద ఛానల్స్తో పోలిస్తే ఇది అత్యల్పమే, కానీ కాదు, నేను దీన్ని అంగీకరించను. ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన మీరందరూ, ప్రతి ఒక్కరూ, ఇన్ని రోజులుగా నేను చూస్తూ ఉంటే ఎక్కడైనా ఏదైనా విమర్శించాల్సి వస్తే అది సద్విమర్శ మాత్రమే. ఆ విమర్శతో నేను నేర్చుకొని ఛానల్ వృద్ధి కోసము ఇది మన ఛానలు అనుకున్నట్టుగా మీరు రాయడమే జరిగింది, కానీ మెప్పుకోళ్ళ మాట సరే, మరో రకంగా రాయలేదు. ఒక్క అసభ్యమైన పదం లేదు, అశ్లీలత లేదు, మనసు నొప్పించే మాటలు లేవు. అంటే ఈ భారతదేశంలో భిన్నత్వం ఉంది, మనకు తెలుసు కదా. మీరు అనేక వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యవహారాల్లో, వ్యాపారాల్లో ఉన్నవారై ఉంటారు. కానీ అందరికీ సంబంధించిన ఒక విషయం మాత్రం సారూప్యత ఉంది. సభ్యత కలిగిన, సంస్కారం కలిగిన, విజ్ఞులైన వారే మీరందరూ. దీన్ని సబ్స్క్రైబ్ చేసిన వారు, సబ్స్క్రైబ్ చేయకుండా దీన్ని నచ్చి మెచ్చి చూస్తున్నవారు. కనుక మీరు నాకు ప్రత్యేకమైన వ్యక్తులు. కాబట్టి నేను హార్దికంగా మీకు ప్రత్యేకించి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు నేను నా శుభాభినందనలు. ఈ సంవత్సరం
శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతానికి మీ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ.